So welcome back guys. After so long we are logging again. Me with Ajay came to NPTEL. నైట్ అంతా కూర్చొని బట్టి కొట్టాం బిట్లు అదే రాసేస్తూ వచ్చేస్తాం. అజయ్కి ఇదే ఫస్ట్ టైం అండి గైస్ ఎన్ఐటీకి రావడం. నాకు ఇదే సెకండ్ టైం. వచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాడంట. తెలిసిందే కదా ఎన్ఐటీకి వస్తే నడవాలని. మేమేమో పెద్ద బుద్ధిమంతుల్లాగా అక్కడే బైక్ పెట్టేసి వచ్చాం. యాక్చువల్లీ బైక్ ఎలా వస్తున్నాయి లోపలికి. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ ఎంతకు నడవాలి ఇప్పుడు మేము మా బ్లాక్కి వెళ్ళాలంటే. కాలేజ్ ఐడి కార్డ్ మాత్రం వదలట్లేదు మమ్మల్ని. ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూపించేది అన్నాడు, ఐడి కార్డ్ మర్చిపోయి వచ్చాడు. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. బై ద వే మేము NPTEL ఎగ్జామ్ రాయడానికి వచ్చాము, దేనికి రాలేదు. అసైన్మెంట్స్ మొత్తం 12 వీక్స్ అసైన్మెంట్ మొత్తం చూసుకుని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాం. రియాలిటీ ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి కాదు, వ్లాగ్ చేయడానికి వచ్చాము. ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం రైటింగ్ NPTEL ఎగ్జామ్. రివ్యూ అంటే ఎగ్జామ్ అయితే ఈజీగా ఉన్నట్టే ఉంది. మేము యాక్చువల్లీ 11:40 వరకు ఉందాం అనుకున్నాం. అందరూ 10:30కి వెళ్ళిపోయారు. అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఫాస్ట్ కట్టిన ఫీజుకి న్యాయం చేద్దామని ఏసీలో కూర్చున్నాం అనుకున్నా. అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా మేము కూడా ఉంటే బాగోదని ఇంకా వచ్చేసాం. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మళ్ళీ NITకి. మళ్ళీ రౌండ్ వేస్తాం చివరి. మాది ఆ చివరి ఉన్నాయి బైక్స్, మేము ఈ చివరికి వచ్చాం. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. NPTEL బిట్స్ బాగానే ఉన్నాయి. 180 బిట్స్ బట్టి పడితే ఒక 5 బిట్స్ వచ్చినాయి అంతే. అది హైలైట్. యాజ్ యూజువల్ NITకి వస్తే కంపల్సరీ విజిట్ చేసింది లైబ్రరీయే. అవర్ ఫేవరెట్ స్పాట్ మా కాలేజ్లో. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఏసీ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేస్తారో తెలియదు, మరి చూస్తాము. ఎలా చేసినా మీకు తెలిసిందే కదా, కెమెరా అయితే ఎలా లేదు. ఇది ఇప్పుడు అయిపోయింది మా లైబ్రరీ విజిట్. అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేసామంటే బాగా నిశ్శబ్దం ఎక్కువైపోయింది. అంత ప్రశాంతత ఉండకూడదు. అంత అసలు చాలా సైలెంట్. అంటే మొత్తం సౌండ్ ప్రూఫ్ అనుకుంటా. ఒక్క పిన్ నిజంగా కింద పడితే సౌండ్ వస్తుంది చూడండి, అంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది లోపల. అయ్యి బాబోయ్. అండ్ కంపేర్ టు మా లైబ్రరీ కానీ స్పేస్ కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడ. అంటే ఏదో మేజ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఒక సైడ్ నుంచి వెళ్తే ఇంకో సైడ్ నుంచి బయటకు వస్తారు, అలా ఉంటుంది. అండ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఏమో సిమిలర్గానే ఉంది, లైక్ మా లైబ్రరీకి ఈ లైబ్రరీలో కూడా. ఇంకేమైనా చెప్పాలి? మా లైబ్రరీ అంటే ఏ లైబ్రరీ చెప్పరా? మా లైబ్రరీ అంటే శ్రీవాసవి ఇంజనీరింగ్ లైబ్రరీ. సో ఇప్పుడు మేము ల్యాబ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడబోతున్నాం. నేను అజయ్, మా ఇద్దరిదే ఒకటే ల్యాబ్ 404. చాలా హై స్పెసిఫైడ్ ల్యాబ్స్. అంటే మానిటర్ కూడా 32 ఇంచెస్ ఫుల్ HD మానిటర్స్, CPU కూడా i7 ప్రాసెసర్, 16 GB ర్యామ్. బేసికల్గా చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అవి. అలాగే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలి? ఎక్కడ టేబుల్స్ మీద ఒక పెన్ గీత కూడా లేదు, అది నీట్గా ఉంది. అది చాలా హైలైట్. అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు మామూలుగా. ఐ థింక్ ఇది మేనేజ్మెంట్ గొప్పతనం కాదేమో అనుకుంటాను. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్న గొప్పతనం అది. మా ల్యాబ్స్లో మొత్తం అంటే ఇక్కడ మా ల్యాబ్స్లో ఏంటంటే మాక్సిమం జరుగుతాయి, ఎగ్జామ్స్ జరుగుతాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్. డిఫరెంట్ క్యాండిడేట్స్ వస్తారు. బట్ అలా వచ్చినా కానీ వీళ్ళు ఇక్కడ కూడా వస్తున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ గొప్పతనం. బట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అందరూ మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి సో మాక్సిమం ఏం పాడు చేయరు. మొత్తం మళ్ళీ నడుస్తున్నాం ఇప్పుడు. అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మా జర్నీ ఎండ్ అయినట్టు NPTEL జర్నీ. అప్పటిదాకా ఇప్పుడైనా 12 అయింది. మేము అన్నీ మాట్లాడుతున్నాం కానీ ఎగ్జామ్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఎగ్జామ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. యాక్చువల్లీ NPTEL ఈజ్ పార్ట్ ఆఫ్ జర్నీ. మేము కట్టాము. 12 వీక్స్ ఎప్పుడు అయిపోయినా తెలియదు. 12 వీక్స్ అయిపోయింది. అసైన్మెంట్స్ కంప్లీట్ చేసాము. స్కోర్స్ బాగానే ఉన్నాయి, అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్ నిన్న కూడా మేము ఎక్స్టర్నల్ రాసాను. యాక్చువల్లీ FSD ఎక్స్టర్నల్ జరిగింది మాకు అసలు టైం లేదు ఈ వీక్ మొత్తం.
ఎక్స్టర్నల్ అయింది, మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ అవుదాం ఇంకా ఎన్పిటల్కి. నైట్ కూడా కూర్చుని మార్నింగే వచ్చేసాం. నిద్ర లేదు, సుఖం లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మీద దెబ్బ. అదే డైలాగ్. సో అలాగే ఉంది same మీరు అనుకోవచ్చు లైక్ వెరీ చరణ్ ప్రభు అని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను కాన్స్టెంట్గా ఉంటాను, నా పక్కన పర్సన్ మారుతూ ఉంటారు. ఏదో చరణ్ ఉంటాడు లేదా అజయ్ ఉంటాడు, అది మాత్రం పక్కా. సో ఆ చరణ్కి అయితే ఏలూరులో పడింది సెంటర్. సో తను అక్కడి నుంచి అట్టే రాసుకుని వెళ్ళిపోయాడు, తను బాగానే రాశాడంట. సో బేసికలీ ఐఓటీ అనేది ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సార్ ఏంటి సార్ అది? ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే అన్నీ కవర్ అవుతాయి అందులో. ఫుల్ ఫోన్ చెప్పారు. అదే లైక్ ఫుల్ ఫామే చెప్తున్నా, తెలియాలి కదా. లైక్ జూనియర్స్ చూస్తే ఇది మీకోసమే. నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని కూడా రాయమంటారు ఐఓటీ. సో టెన్షన్ ఏం పడక్కర్లే, అసైన్మెంట్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఇనే వాళ్ళు క్లాసులు వినండి. అభి యూట్యూబ్ లో స్టార్ట్ చేస్తాడు అనమాట ఐఓటీ క్లాస్. అదొకటే తక్కువ. కామెంట్ చేయండి. కామెంట్స్ నాకున్న సబ్స్క్రైబర్స్ కి కామెంట్ చేయడం, అజయ్ ఒకటి కామెంట్ చేస్తున్నా తెలుసు అంతే. తర్వాత సపోర్ట్ చేస్తాం భయ్, వైరల్ చేస్తాం. అజయ్ కూడా ఛానల్ ఉంది యాక్చువల్లీ, కానీ ఈ మధ్యన కంటెంట్ పోస్ట్ చేయట్లేదు. Hello guys, welcome back to our channel CAI Student Ajay. This is your Ajay. సో ఈ వీడియో అయితే ఈ విధంగా కింద మీరు చూడొచ్చు, టైం లైన్ కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది, మీరైతే చూడొచ్చు. పెడదాం. మాకు కూడా లైక్ ఇంకా సెమిస్టర్ ఎండింగ్ వచ్చేటప్పటికి బాగా బిజీ అయిపోయాం. సో అంతేం కంటెంట్ ఏం లేవు. ఇప్పుడు బయటకు వచ్చాం కాబట్టి ఇంకా అలా చేస్తున్నాము. అసలు సెమిస్టర్ ముందు ఉంది. ఎక్స్టర్నల్స్ మాకు ఏంటంటే ఎన్పిటల్ వల్ల మధ్యలో ఎక్స్టర్నల్ పడితే మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఎక్స్టర్నల్ ఉంది. సో అలా మొత్తం మ్యాషప్ అయిపోయింది. మొన్నటిదాకా మిడ్స్ రాసాము, మిడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ రాసాము, ఈరోజు ఎన్పిటల్ రాసాము. మళ్ళీ ట్యూస్డే నుంచి మళ్ళీ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్. యాక్చువల్లీ చెప్పాలంటే బ్లాగ్ చేయడం చాలా కష్టం, కంటిన్యూగా ఏదో మాట్లాడుతూ ఉండాలి. ఇలాంటి ఎండ్లో చేయడం ఇంకా కష్టం. మేమేంటంటే ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను అంటే చాలా దురంధర్ లాగా, అతను అన్నోన్ మ్యాన్. మా క్లాస్ అన్నోన్ మ్యాన్, ఎవరో గెస్ట్ చేయండి కామెంట్స్లో. అట్టట్టు పంచులేస్తున్నాడు మేము బ్లాగ్ చేస్తుంటే. అంతే ఇంకా. దిస్ ఈస్ అవర్ జర్నీ ఆఫ్ ఎన్పిటల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. Bye guys.